హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఇది ఒక కొత్త టాపిక్ అన్నమాట, కొత్త సిరీస్. ఏం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటామంటే లైవ్ సౌండ్ గురించి అన్నమాట. మనం ఈ సిరీస్లో ఏం మాట్లాడతామంటే సౌండింగ్ అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా మన సౌండ్ సిస్టమ్ని, లైవ్ సౌండ్ సిస్టమ్ని మనం ఎట్లా యూస్ చేస్తాం అన్న ఎంటైర్ టాపిక్స్ ఫ్రమ్ ద బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. దీంట్లో లాట్ ఆఫ్ థింగ్స్ని మనం ఈ యొక్క ఎంటైర్ సిరీసెస్లో కవర్ చేయబోతున్నాం అనమాట. ఈ సిరీస్లో మనం చూసినట్లయితే లైవ్ సౌండ్ బేసిక్స్ గురించి మనం ఈ సిరీస్లో మనం తెలుసుకుంటాం అనమాట. అసలు ఆ సౌండ్లో ఉండే బేసిక్స్ ఏంటి అన్న ఈ యొక్క సిరీస్ అంతా కూడా థియరిటికల్ సిరీస్గానే ఉంటుంది. కాబట్టి మీకు సౌండ్ గురించి తెలియకపోతే ఎట్లా సౌండ్ బిహేవ్ చేస్తుంది, ఎట్లా ఈ సౌండ్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది అన్నది ఇవంతా కూడా ఈ సిరీస్లో మనం తెలుసుకుంటాం అనమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే లైవ్ సౌండ్ బేసిక్స్ అన్న ఈ యొక్క సిరీస్లో మనం అసలు సౌండ్ అంటే ఏంటి, ఈ సౌండ్ ఎట్లా మనం యూజ్ చేస్తాం. చర్చ్లో మనకి సౌండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ ట్యూటోరియల్స్లో కూడా నేను చెప్పాను అనమాట. మనం ఒక లైవ్ స్ట్రీమింగ్ మనం చేయాలి అన్నా, ఒక చర్చ్లో ఒక వర్షిప్ జరగాలి అన్నా మనకి ఏం అవసరము అంటే సౌండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వీడియో సరిగా లేకపోయినా పర్లేదు, కానీ ఆడియో సరిగా లేకపోతే మనము ఏమీ చేయలేమన్నమాట. కాబట్టి ఆడియో ఈజ్ ద కీ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క ఆడియోలో మనం ఈ యొక్క లైవ్ సౌండ్లో మనకి బేసిక్స్ అనేవి మనకి తెలియాలన్నమాట. బేసిక్స్ తెలియకుండా మనం అడ్వాన్స్కి వెళ్ళిపోతే మనకి ఏమీ అర్థం కాదు. కాబట్టి ఈ యొక్క సిరీస్లో ఎవరికి చాలా యూజ్ అవుతుంది అంటే చర్చ్ వాలంటీర్స్ కానీ, లేకపోతే సౌండ్ మీద ఎంథూసియాస్టిక్ ఎవరికైనా ఉంది అంటే వాళ్ళు కానీ ఈ యొక్క సిరీస్ ఇటువంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఈ యొక్క ఎంటైర్ వీడియోని తప్పకుండా మీరు చెక్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు అసలు సౌండ్ అంటే ఏంటి, సౌండ్ అంటే ఎట్లా మనం చెప్తాం, సౌండ్ని ఎట్లా మనం నిర్ధారించుతాం, వాట్ ఈస్ సౌండ్, సౌండ్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు మనం చూసినట్లయితే సౌండ్ అంటే ఇట్స్ ఎన్ వైబ్రేషన్ అనమాట. ఈ యొక్క వైబ్రేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్స్ ఎన్ ఎనర్జీ. ఆ యొక్క ఫోర్స్ ఎంత మనకి వస్తుంది అన్నదే దాన్నే మనం ఏమంటామంటే సౌండ్ అని అంటాం అనమాట. అంటే సౌండ్ ఈజ్ అన్ వైబ్రేషన్ ఆఫ్ ఎనర్జీ. అది ఏ మీడియం గుండా మనకు పంపిస్తున్నాము అంటే సౌండ్ అన్నది 3 మీడియంస్ గుండా పాస్ అవుతుంది అనమాట. ఎదర్ ఎయిర్ ద్వారా, లేకపోతే వాటర్ అండ్ సాలిడ్స్. ఈ 3 మీడియంస్లో కూడా ఏమవుతుందంటే సౌండ్ అన్నది వెళ్ళగలదు అనమాట. ఈ 3 మీడియంస్లో వెళ్ళే కొలితే సౌండ్ అన్నది డిఫరెంట్ దాని యొక్క ఇంటెన్సిటీ అన్నది, దాని యొక్క ఎనర్జీ అన్నది డిఫరెంట్ లెవెల్స్లో అన్నది ఉంటుంది అనమాట. ఎయిర్లో అయితే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అన్నది ఉంటుంది. అదే కనుక వాటర్లోకి వెళ్ళేటప్పటికి ఎనర్జీ వేరే అవుతుంది, సాలిడ్స్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ సౌండ్ని మనం ఎట్లా చెప్తామంటే ఇట్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్లో మనం చెప్తామన్నమాట. దాని యొక్క వైబ్రేషన్, దాని యొక్క ఎనర్జీ ఎట్లా మనం కొలుస్తాము అంటే ఫ్రీక్వెన్సీలో మనం చెప్తామన్నమాట. సౌండ్ ఈజ్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఈ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీని మనం వచ్చే అవుట్పుట్ని బట్టి ఇట్స్ అండ్ మనకి సౌండ్ వస్తుంది అని మనం చెప్తామన్నమాట. ఈ సౌండ్ మనకి ఎట్లా వస్తుంది అని మనం చూసినట్లయితే ఈ సౌండ్ అన్నది ఇట్స్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఒక ఫ్రీక్వెన్సీ అన్నది, లేకపోతే ఒక వైబ్రేషన్ అన్నది మనకి ఏమవుతుంది అంటే ఎయిర్ గుండా, అంటే ఒక గాలి గుండా మనకి ట్రావెల్ అయ్యి మన చెవి దాకా వచ్చేదాన్నే మనం ఈ యొక్క ప్రాసెస్ని మనం ఏమంటామంటే సౌండ్ అని మనం చెప్తామన్నమాట. ఈ యొక్క సౌండ్ ఈ రీతిగా మనం డిఫైన్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ సౌండ్ని మనం ఎట్లా మనకి స్పీకర్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మనకి ఇక్కడ నేను మాట్లాడుతుంటుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఒక వైబ్రేషన్ అన్నది వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఈ వైబ్రేషన్ ద్వారా ఈ ఎయిర్ మీడియం గుండా వెళ్ళి ఇక్కడ ఈ నా యొక్క చెవికి వినబడుతుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా స్పీకర్లో ఎట్లా మనకి ప్రొడ్యూస్ చేస్తాము ఈ వాల్యూమ్ని, లేదా ఈ యొక్క సౌండ్ని ఎట్లా మనం ప్రొడ్యూస్ చేస్తాము అంటే నేను మాట్లాడుతున్నప్పుడు మైక్ తీసుకుంటాను. ఈ యొక్క మైక్ మనం తీసుకుంటున్నప్పుడు ఇట్లా మైక్ పెట్టి మనం
ఏం చేస్తాం, మాట్లాడతాం. ఎప్పుడైతే నేను మాట్లాడుతున్నానో ఈ యొక్క ఆడియోని లేదా ఒక సౌండ్ నేను మాట్లాడుతున్నానో ఈ యొక్క మైక్ ద్వారా వెళ్ళి మైక్ నుంచి మనకి ఎక్కడికి వినపడుతుంది అంటే స్పీకర్స్కి వినపడుతుంది. అంటే మధ్యలో డిఫరెంట్ గేర్స్ మనం యూస్ చేస్తాం, అది లేటర్ ఆన్ మనం తెలుసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటి, ఇక్కడ నేను మాట్లాడుతుంటే మైక్లోకి వెళ్ళి మైక్ నుంచి యాంప్లిఫికేషన్ అయిన తర్వాత మనకి స్పీకర్స్లో గుండా మనకు వస్తుంది అనమాట. ఇది ప్రాసెస్ జరిగేది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే లైవ్ సౌండ్ అంటాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క లైవ్ సౌండ్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ద ప్రాసెస్ అన్నది. అంటే ఈ యొక్క మైక్ ఎట్లా మన వర్క్ అవుతుంది అని మనం చూసినట్లయితే సౌండ్ని ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ యొక్క వైబ్రేషన్ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్స్కి ఈ యొక్క కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తున్నానంటే, నేను మీ అందరికి అర్థం అవడానికి ఈ యొక్క స్పీకర్ అన్నది నేను తీసుకున్నాను అనమాట. ఈ యొక్క సౌండ్ గురించి మనం తెలుసుకోవడానికి కోసం నేనేం చేశానంటే ఈ యొక్క 6 ఇంచ్ స్పీకర్ అన్నది తెచ్చాను. ఈ స్పీకర్లో ఏముంటుంది అని మనం చూసినట్లయితే ఈ స్పీకర్లో మనకి ఎట్లా సౌండ్ వస్తుంది, ఏముంటే మనకి స్పీకర్లో మనకి సౌండ్ వస్తుంది. ఇక్కడ ఈ మ్యాగ్నెట్ ఉంది కదా, ఈ మ్యాగ్నెట్ మధ్యలో మనకి ఏముంటుంది అంటే కాయిల్ అన్నది ఉంటుంది. ఈ కాయిల్ ఏమవుతుంది అంటే మూమెంట్ అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నేను చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, ఎప్పుడైతే నేను ఇట్లా మూవ్ చేస్తున్నానో ఈ పేపర్ అన్నది ఇక్కడ దీన్నే కోన్ పేపర్ అంటారు. ఇది మూవ్ అవుతూ ఉంది, చూడండి, చూసారా, ఇది మూవ్ అవుతూ ఉంది. ఎప్పుడైతే ఇట్లా మూవ్ అవుతుందో ఇది పుష్ అండ్ పుల్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ స్పీకర్లో ఉండే ఈ కోన్ పేపర్ పుష్ అండ్ పుల్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే వైబ్రేషన్ అన్నది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ వైబ్రేషన్ జరిగిందో ఎయిర్ దీంట్లో పాస్ అవుతుంది కదా, పాస్ అయినప్పుడు ఏమవుతుంది అంటే సౌండ్ అన్నది మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ సౌండ్ అన్నది ఈ రీతిగా ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనకి ఈ సౌండ్ ఈ స్పీకర్ గుండా మనకి వినపడడం జరుగుతుంది అనమాట. సేమ్ అదే రీతిగా మైక్ కూడా ఆ రీతిగానే వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇది మనకి అవుట్పుట్ కింద పనిచేసినప్పుడు మైక్ మనకి ఇన్పుట్లా వర్క్ అవుతుంది అనమాట. అంటే మన సౌండ్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా అది కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇది మనం చూసినట్లయితే సౌండ్ అన్నది అనమాట. ఇది సౌండ్ యొక్క బేసిక్ అనమాట. ఇప్పుడు లైవ్ సౌండింగ్ అంటే ఏంటి? లైవ్ సౌండింగ్ అంటే ఏంటంటే లైవ్లోనే ఇన్స్టెంట్గా మిక్స్ చేసి అప్పటికప్పుడే మనం డెలివర్ చేసే దాన్నే లైవ్ సౌండ్ అంటారు అనమాట. వాట్ ఈజ్ లైవ్ సౌండ్ అంటే ఇన్స్టెంట్గానే అప్పటికప్పుడు మనం ఈ యొక్క ఎడిట్ చేసి వచ్చిన ఏదైతే మన యొక్క ఆడియో ఏదైతే ఉందో అప్పటికప్పుడు ఎడిట్ చేసి మన స్పీకర్స్లో మనం వినిపించేదాన్ని లైవ్ సౌండ్ అంటారు. అసలు లైవ్ సౌండ్లో ఏముంటుంది అంటే రియల్ టైంలోనే మనం ఏం చేస్తామంటే మిక్స్ చేస్తాం అనమాట. రియల్ టైం మనకి ఈ రియల్ టైంలోనే మనం మిక్స్ చేస్తాం. తర్వాత ఇందులో ఎటువంటి సెకండ్ ఛాన్సెస్ అన్న ఏమి ఉండవు అనమాట. ఇన్స్టెంట్గానే మనం ఏం చేయాలి, అక్కడికక్కడ డిసిషన్స్ మనం తీసుకోవాలి. తో పాటు ఎటువంటి మిస్టేక్స్ జరిగినా దాన్ని రెక్టిఫై చేయడం అన్నది లైవ్ సౌండ్లో ఉండదు అనమాట. ఏదైనా సరే ఇన్స్టెంట్గానే చేయాలి. మిస్టేక్స్ ఎక్కువ లైవ్ సౌండ్లో జరుగుతూ ఉంటుంది. తో పాటు మనకి ఇంకా ఏముంటుంది అంటే ఫీడ్బ్యాక్ ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట లైవ్ సౌండ్లో. ఇవి లైవ్ సౌండ్లో ఉండే థింగ్ అనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే ఇది లైవ్ సౌండ్ అని మనం చెప్తాం అనమాట. వాట్ ఈస్ లైవ్ సౌండింగ్ వర్సెస్ స్టూడియో రికార్డింగ్ అనమాట. లేదంటే వాట్ ఈస్ లైవ్ సౌండ్ వర్సెస్ స్టూడియో సౌండ్. లైవ్ సౌండ్కి వచ్చేసేటప్పటికి మనకి రియల్ టైంలోనే మిక్స్ మనం చేస్తాం అనమాట. తర్వాత లైవ్ సౌండ్లో మనకు వచ్చేసేటప్పటికి ఏంటంటే ఫీడ్బ్యాక్ రిస్క్స్ అనేవి మనకు ఉంటాయి. తర్వాత లైవ్ సౌండ్లో మనం చూసినట్లయితే ఇన్స్టెంట్గా మనం మిక్స్ చేయాలి. తర్వాత లైవ్ సౌండ్లో మనం చూసినట్లయితే రూమ్ యొక్క డిపెండెంట్ కూడా మనకు ఉంటుంది అనమాట. ఇవన్నీ మనం ఆధారం చేసుకున్న దాన్నే మనం లైవ్ సౌండ్ అంటాం. స్టూడియో సౌండ్కి వచ్చేసేటప్పటికి ఏమంటే మనం రీటేక్స్ మనం తీసుకోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం టేక్స్ మనం తీసుకోవచ్చు అనమాట. మిస్టేక్స్ జరిగితే దాన్ని మనం రెక్టిఫై మనం చేయొచ్చు అనమాట స్టూడియోలో. దాన్నే మల్టిపుల్ టేక్స్ కింద మనం తర్వాత స్టూడియోలో వచ్చేసేటప్పటికి ఫీడ్బ్యాక్స్ అనేవి ఉండవు. ఎందుకంటే రూమ్ మొత్తం ఆ యొక్క స్టూడియో రూమ్ మొత్తం ఏంటి అంటే ఫుల్లీ ఎకోస్టిక్ అయి ఉంటుంది కాబట్టి ఫీడ్బ్యాక్స్ అనేవి దాంట్లో ఉండవు అన్నమాట. తర్వాత ఈ యొక్క స్టూడియో సౌండ్లోకి వచ్చేసేటప్పటికి ప్రతిదీ మనం కంట్రోల్ చేస్తాం. స్టూడియోలో మనం ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట.
అదే డిఫరెన్స్ అనమాట. లైవ్ సౌండ్లో ఇన్స్టెంట్గా మనం మిక్స్ చేయాలి, ఇన్స్టెంట్గానే మనం డిసిషన్స్ తీసుకోవాలి, ఫీడ్బ్యాక్ రిస్క్స్ అనేవి ఉంటాయి, రూమ్ యొక్క డిపెండెన్సీ అన్నది ఉంటుంది. స్టూడియోలోకి వచ్చేసేటప్పటికి మల్టిపుల్ టేక్స్ మనం తీసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ అన్నది ఉండదు, తర్వాత అక్కడ ప్రతిదీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది లైవ్ సౌండ్ వర్సెస్ స్టూడియో సౌండ్కి ఉన్న డిఫరెన్సెస్ అనమాట. తర్వాత మనం చూసినట్లయితే వేర్ వీ కెన్ యూస్ లైవ్ లైవ్ సౌండ్ మనం ఎక్కడెక్కడ మనం యూస్ చేస్తాం. మనకి తెలుసు కదా, లైవ్ సౌండ్ మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే ఎక్కువ చర్చెస్లో, అవుట్డోర్ మీటింగ్స్లో, తర్వాత మ్యూజిక్ కాన్సర్ట్లో, తర్వాత వర్షిప్ ఈవెంట్స్లో, ఇటువంటి వాటిల్లో మనం ఏం చేస్తాము అంటే లైవ్ సౌండ్ మనం యూస్ చేస్తాం అనమాట. ఈ లైవ్ సౌండ్ యూస్ చేసేటప్పుడు లైవ్ సౌండ్ని ఈ ఏరియాస్లో మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. చాలామంది యొక్క మిస్కన్సెప్షన్స్ ఏంటి అంటే మిక్సర్ ఉంటే మిక్సరే ఎవ్రీథింగ్ అనుకుంటారు అనమాట. అది కాదనమాట. మిక్సరే ఎవ్రీథింగ్ అనుకోవడం అదొక పెద్ద మిత్ అనమాట. తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే మోర్ వాల్యూమ్ పెడితే, ఎక్కువ వాల్యూమ్ పెడితే బెటర్ సౌండింగ్ అని అనుకుంటారు. అది కూడా కాదనమాట. ఈ టెక్నిక్స్ అన్ని తెలుసుకోవడం కోసం మోర్ వాల్యూమ్ పెడితే బెటర్ సౌండింగ్ వస్తుందా, లేకపోతే ఎంత వాల్యూమ్ పెడితే మనకి ఎంత సౌండింగ్ అన్నది వస్తుంది, మిక్సరే ఎవ్రీథింగా, ఇవన్నీ కూడా ఈ యొక్క సిరీస్లో మనం ఒక్కొక్కటి మనం నేర్చుకుంటాం అనమాట. ఐ హోప్ ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సౌండింగ్ అంటే ఏంటి, అసలు లైవ్ సౌండింగ్ ఎప్పుడు యూస్ చేస్తాం, స్టూడియో సౌండింగ్ అన్నది ఎట్లా మనం యూస్ చేస్తాం అన్నది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి, అలాగే మీ యొక్క చర్చ్లో ఉండే సౌండ్ ఇంజనీరింగ్ టీమ్కి, సౌండ్ ఇంజనీర్స్కి, వాళ్ళకి కూడా మీరు పంపించండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. మీకు కనుక ఎన్ని క్వరీస్ కానీ, ఎన్ని డౌట్స్ కానీ, ఎన్ని క్వశ్చన్స్ కానీ ఉన్నట్లయితే మీరు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్కి కానీ, ఈమెయిల్కి కానీ, అలాగే మా డిస్కౌర్ట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి అక్కడ మీ యొక్క వాల్యుబుల్ క్వశ్చన్స్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ మాకు తెలియజేసినట్లయితే మేము మీకు తప్పకుండా రిప్లై ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.